హలో మూవీ లవర్స్, మన రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత సలార్ తో క్లీన్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు భయ్యా. బాహుబలి తర్వాత ఆ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడింది ప్రశాంత్ నీల్ మాత్రమే. టీజర్ అండ్ ట్రైలర్ తో పిచ్చెక్కించేశారు అండ్ మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తో 6 years నుండి ఉన్న ఆకలి అయితే తీరిపోయింది. కానీ ఈ మూవీకి మన తెలుగు అండ్ హిందీ మార్కెట్స్ కవర్ చేయగలిగే సత్తా ఉన్న మన ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ అండ్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేట్ అయ్యి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. అయితే జస్ట్ హిట్ టాక్ వచ్చిన 1000 crores ఈజీగా దాటిపోద్ది అని చాలా మంది అనుకున్నారు. రిలీజ్ అయ్యాక హిట్ టాక్ కాదు కదా, బ్లాక్ బస్టర్ టాకే వచ్చింది. కట్ చేస్తే ఈ మూవీ ఫుల్ రన్ లో క్లోజ్ టు 650 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తో మన ప్రభాస్ కటౌట్ తో ఈజీగా 1000 crores క్రాస్ అవ్వుద్ది అనుకున్న ఈ సినిమా ఎందుకు అవ్వలేకపోయింది? లాస్ట్ ఇయర్ SRK పఠాన్ అండ్ జవాన్ మూవీస్ తో 2 సార్లు 1000 crores కొల్లగొట్టాడు. అదే రేంజ్ లో సలార్ కూడా 1000 crores ఈజీగా దాటుతుందని అనుకుంటే అలా జరగలేదు. మరి దానికి 4 మెయిన్ రీజన్స్ ఏంటో క్విక్ గా మాట్లాడుకుందాం. అయితే ఛానల్ కి కొత్తగా గనక విజిట్ చేస్తే ఛానల్లో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి టు గెట్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రీజన్, హై టికెట్ ప్రైస్. జనరల్ గా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి ఫస్ట్ వీకెండ్ చాలా హై ప్రైజెస్ పెడుతున్నారు. ఆ విధంగానే ఈ మూవీకి కూడా చాలా హై ప్రైస్ పెట్టారు ఫ్రమ్ బెనిఫిట్ షోస్. అయితే ఆ ప్రైజెస్ జస్ట్ ఫస్ట్ వీకెండ్ కే పరిమితం చేయకుండా ఏకంగా 10 days వరకు కంటిన్యూ చేశారు. ఈ ప్రాసెస్ లో ఈ మూవీ రిపీట్ ఆడియన్స్ ఫుట్ ఫాల్ ని క్లియర్ గా కోల్పోయింది. మూవీ నచ్చితే మన వాళ్ళు ఎన్నిసార్లు చూడడానికైనా సిద్ధంగా ఉంటారు. బట్ ప్రైజెస్ మరీ హై ఉండడం వల్ల సెకండ్ అండ్ థర్డ్ టైం చూడాలి అనుకున్న వాళ్ళు ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఫీలింగ్ లో ఉండిపోయారు. సో టికెట్ ప్రైజెస్ ఖచ్చితంగా ఓవరాల్ మూవీ కలెక్షన్స్ ని దెబ్బతీసాయని చెప్పాలి. సెకండ్ రీజన్, కంటెంట్. ఏ మూవీకి అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వచ్చినప్పుడు ఆ సక్సెస్ అనేది మల్టీఫోల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బాహుబలి సిరీస్, RRR ఆర్ రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీనే తీసుకోండి. ఈ మూవీస్ కి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి ఎంజాయ్ చేశారు అండ్ రిపీటెడ్ గా వెళ్లారు. దట్స్ ద రీజన్ వి సా హ్యూజ్ కలెక్షన్ ఫర్ దోస్ మూవీస్. బట్ సలార్ విషయానికి వచ్చేసరికి మేకర్స్ ముందు నుండే టార్గెట్ ఆడియన్స్ ని ఫోకస్ చేసినట్టు అనిపించింది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం, మూవీలో వాయిలెన్స్ కాస్త ఎక్కువ ఉండడంతో మూవీకి సెన్సార్ బోర్డ్ A rated ఇవ్వడం జరిగింది అండ్ దట్ ఇంపాక్టెడ్ ఫ్యామిలీ ఆడియన్స్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ మూవీ. థర్డ్ రీజన్, నో ప్రమోషన్స్. అసలు సలార్ లాంటి ఇంత పెద్ద సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేరు అండ్ ప్రాపర్ ప్రమోషన్ అక్రాస్ ఇండియా ఎక్కడ కూడా చేయలేరు. రిలీజ్ కి ముందు ఒక్క ప్రమోషన్ విత్ రాజమౌళి గారితో రిలీజ్ చేశారు. ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే సిటీస్ లో ఉన్న వాళ్ళకి అండ్ మెట్రో సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. బట్ పల్లెటూర్లలో కూడా తెలియాలి కదా. ప్రతి ఒక్క రీజన్ కి ఆ మూవీ చేరాలి అంటే ప్రమోషన్స్ కంపల్సరీ. బట్ ఈ మూవీ టీం ప్రమోషన్స్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. ఒక్కసారి బాహుబలి టీం, RRR, KGF అండ్ హనుమాన్ టీం అక్రాస్ ఇండియా ఎలా ప్రమోట్ చేశారో గుర్తు తెచ్చుకోండి అండ్ సీ దేర్ మూవీ రిజల్ట్స్. ఫోర్త్ రీజన్, క్లాష్ విత్ డంకీ మూవీ. మీరు గమనిస్తే ఏ పెద్ద మూవీ అయినా ప్రాపర్ కలెక్షన్స్ రావాలి అంటే సోలో రిలీజ్ నే ప్లాన్ చేసుకుంటారు. డెట్ టు ఒక పాన్ ఇండియా మూవీ అయితే ఖచ్చితంగా దే గో ఫర్ సోలో రిలీజ్. బట్ సలార్ డంకీతో క్లాష్ అవ్వడం నార్త్ లో కాస్త దెబ్బ పడిందనే చెప్పాలి. తెలుగులో డంకీ ప్రభావం లేకపోయినా నార్త్ స్టేట్స్ లో మాత్రం ఆ డిఫరెన్స్ క్లియర్ గా తెలిసిపోయింది. ఇన్ కేస్ సలార్ నార్త్ లో సోలో రిలీజ్ చేసి ఉంటే ఇంకో 150-200 crores ఈజీగా వచ్చేవి. బాహుబలి అండ్ సాహో తర్వాత ప్రభాస్ కి నార్త్ లో ఎలాంటి క్రేజ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. బట్ SRK తో క్లాష్ వల్ల కాస్త అడ్వాంటేజ్ ని మిస్ చేసుకుందనే చెప్పాలి. అవి గైస్ నాకు అనిపించిన రీజన్. మీకు ఇంకేమైనా రీజన్స్ అనిపించి ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బట్ ట్రస్ట్ మీ గైస్, వచ్చిన ఈ 650 crores కూడా మన ప్రభాస్ కటౌట్ వల్లే. అండ్ యాజ్ యూ ఆల్ నో, సలార్ పార్ట్ 1 ఇస్ జస్ట్ ఎ గ్లింప్స్. మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2 లోనే దాగి ఉంది. అది ఖచ్చితంగా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం ఖాయం. అది కాకుండా మన ప్రభాస్ కల్కి 2898 AD తో రాబోతున్నారు. అందులో కమల్ హాసన్, అమితాబ్ గారు, దీపికా పడుకోన్ లాంటి సాలిడ్ పర్ఫార్మర్స్ ఉన్నారు అండ్ నాగశ్విన్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో వస్తున్నారు. దట్ మూవీ విల్ క్రాస్ 1000 crores ఫర్ ష్యూర్. అంతే గైస్, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.